రాఘవ్ చద్దా మీద ఆప్ పార్టీ చర్య తీసుకుని చూసారా? రాజ్యసభలో ఆయన డిప్యూటీ లీడర్గా ఉన్నారు ఆప్కి ఇప్పటి వరకు. ఇక ముందు ఆ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్టు ఆప్ ప్రకటన చేసింది కదా. ఎందుకని? రాఘవ్ చద్దా తన వ్యక్తిగత ఇమేజ్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే ఆప్ సిద్ధాంతాల మీద కానీ, నిజమైన జనం సమస్యల మీద కానీ, ప్రభుత్వ వైఫల్యాల మీద కానీ మాట్లాడట్లా అని ఆప్ అంటోంది. రాఘవ్ చద్దానేమో తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కేజ్రీవాల్ ఈ చర్య తీసుకున్నారు అంటున్నారు. నేను ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఎందుకు కోట్ చేస్తున్నాను? రీసెంట్గానే కీ టాక్స్ లో రాఘవ్ చద్దా గురించి ఒక వీడియో చేస్తున్నా కదా, అందులో ఒక చోట ప్రస్తావించా, రాఘవ్ చద్దా ఏం మాట్లాడినా కానీ వ్యూహాత్మకంగా బీజేపీతో అలైన్ అయి మాట్లాడుతున్నారా అనే ఫీలర్స్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నాయి అని చెప్పా కదా. ప్రో బీజేపీ మైండ్ సెట్ తో ఉంటారు, మోడీతో కనెక్ట్ అయి ఉంటారు. ఎస్, ఇలాగా అదే మాట నిజమని కొన్ని వారాల్లోనే ఆప్ తీసుకున్న చర్య ప్రూవ్ చేస్తా ఉంది కదా. ఈ వీడియోలోనే కొంతమంది వ్యూవర్స్ కామెంట్ చేస్తే నేను సమాధానం చెప్పా, రాఘవ్ చద్దా ఇలా మాట్లాడితే కనుక ఆయన ప్రాణాలకు ప్రమాదమేమో అని కొందరు అంటే, లేదు లేదు ఆయన పొలిటికల్ గా ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి, మనం చూస్తాం అవి అని కూడా నేను చెప్పా. ఎస్, చూస్తా ఉన్నారు కదా. అంటే రాజకీయంలో ఎంత డీప్ రూటెడ్ గా ఉంటాయి పరిణామాలు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అందుకోసమే నేను అంటూ ఉంటా, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటూ ఉంటా కదా. అంటే పైకి చెప్పేది మాట్లాడేదే కాదు, దాని వెనక ఆంతర్యం ఏంటనేది కూడా అర్థం చేసుకుంటేనే మనకి రాజకీయంలో అసలు లోతుపాతులు అర్థమవుతాయి. రాఘవ్ చద్దా విషయంలో కీ టాక్స్ చెప్పిందే నిజమవుతుంది అనుకున్నా కానీ ఇంత త్వరగా నిజమవుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. మీరేమంటారు? రాజకీయం ఈజ్ రియల్లీ డీప్ అని చద్దా మీద ఆప్ తీసుకున్న చర్య ప్రూవ్ చేసిందా?